మరి ఇక్కడ చూసినట్లయితే అకుల ప్రిస్కిల్ల వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ చూసినా కానీ మనము దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా ఉంటూ వారు అనేకమైన విశ్వాస క్రియలు వారు కలిగినటువంటి వారిగా మనకు కనిపిస్తున్నారు. మనము 18వ అధ్యాయంలో చదివినటువంటి భాగంలో అక్కడ 2వ వచనంలో యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండెను. ప్రతి విశ్రాంతి దినమున తర్కించుచు యూదులకు వాక్యం బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అకుల ప్రిస్కిల్ల అనేటువంటి వారు, అకుల అంటే మరి నేను కొన్ని పదాలు గూగుల్లో సెర్చ్ చేస్తే అకుల అనే పేరుకి డేగ లేక గ్రద్ద అనేటువంటి అర్థం కలిగిన వాడిగా ఉన్నాడనమాట. మరి అకుల అంటే గ్రద్ద మరి మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తాం. గ్రద్ద గురించి మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. మరి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపుచు పైకి ఎగురుతారు అని చెప్పి రాయబడి ఉంది. మరి గ్రద్ద అంటే మరి 2 విషయాలు కూడా దేవునికి అది సాదృశ్యముగా ఉంటుంది. అలాగే రక్షించబడినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి బలమైనటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారికి నిజమైన విశ్వాసులకు క్రైస్తవులకు అది సూచనగా ఉన్నదనమాట. ఎందుకని నిజమైన అనేటువంటి పదాన్ని ఎందుకు చెప్తూ ఉన్నానంటే మరి నిజమైన క్రైస్తవులే లోకంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని కూడా వాళ్ళు జయించగలుగుతారు, వాటిని ఎదుర్కోగలుగుతారు, మరి సహించుకోగలుగుతారు, ఓర్చుకోగలుగుతారు, భరించగలుగుతారు, ప్రేమించగలుగుతారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వారి యొక్క విశ్వాసము ఏమవుతుందంటే అది ఎదుగుతుంది, కానీ అది తరగదు. అది దిగజారేటువంటి పరిస్థితులు ఉండదు, కానీ అది అభివృద్ధి చెందుతూ నిత్యము కూడా మరి ఎదిగేదిగా ఉంటుందన్నమాట. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక సందర్భంలో చెప్తాడు, తిమోతి ఇదిగో నీ అభివృద్ధిని నీవు తేటగా కనబడనిమ్మంటాడు. అంటే ఆత్మీయమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది ఎవరిలో కనిపిస్తుంది అంటే నిజమైన క్రైస్తవులు. మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చివరిలో ఉంటాయి అన్నమాట. ఏంటంటే బాలురు అలయుదురు సొమ్మసిల్లుదురు కానీ మరి తొట్టిల్లుదురు కానీ యెహోవా కొరకు ఎదురు చూచువాడు ఎలా ఉంటాడంట, వాడు నూతనమైన బలమును పొందుకుంటాడు. గ్రద్ద నూతనమైన బలాన్ని 40 సంవత్సరాల తర్వాత అంట దానికి మొత్తము కూడా శక్తిహీనత కలుగుతుంది. కలిగినప్పుడు అది ఏం చేస్తుందంటే ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలోనికి వెళ్ళిపోయి ఏదైనా ఒక కొండ మీదకో ఒక పర్వతం మీదకో వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ ఏకలన్నింటినీ కూడా తనే పీకేసుకుంటుందట. మొత్తం తన శరీరం మీద ఉన్నటువంటి ఆ ఈకలన్నీ కూడా పీకేసుకుంటుందట. ఇంకా ఏమైనా రానివి ఉంటే అది ఏం చేస్తుందంటే ఒక బండకేసి బాగా రుద్దుకుంటుందట. రుద్దుకున్నప్పుడు ఏమొస్తుంది, దానికి ఆ ఈకలు రాలిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒళ్ళంతా కూడా ఏమైపోతుందంటే గాయమైపోతూ ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుందట. మరి ఇవన్నీ కూడా ఎందుకు అది తనకు తాను ఎందుకు శిక్షించుకుంటుంది అంటే తర్వాత కొన్ని దినాలకి తన శరీరము నుండి కొత్తగా ఈకలు వచ్చి అది చక్కగా మరలా ప్రారంభంలో ఎలాగైతే ఆకాశంలోకి అది చక్కగా ఎగరగలుగుతూ ఉన్నదో ఇప్పుడు కూడా మరలా నూతనమైన బలం వచ్చిన తర్వాత నూతనముగా తన రెక్కలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అది ఇంకా చక్కగా మరలా 40 సంవత్సరాలు అది అలాగే యాక్టివ్గా ఉంటుంది. అందుకని దేవుడు అక్కడ ఒక పక్షిరాజును అక్కడ ఒక నిజమైన విశ్వాసికి బలమైనటువంటి విశ్వాసికి దేవుని కొరకు మరి జీవించాలనేటువంటి ఆశ కలిగినటువంటి విశ్వాసులు ఎలా ఉంటారంటే శోధనలైన మరి సమస్యలైన పరిస్థితులు అనుకూలమైన ప్రతికూలమైన కానీ వారు ఎలా ఉంటారు ఒకే రీతిగా ఉంటారన్నమాట. ఇక్కడ మనము అకుల అనేటువంటి వ్యక్తికి గ్రద్ద అనేటువంటి పేరు కలిగి ఉన్నాడు. మరి అకుల ఎలా ఉన్నాడంటే ఇక్కడ మరి పరిస్థితి అంటే యూదులను ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలని అక్కడ రోమా ప్రభుత్వం నుండి ఒక ఆజ్ఞ జారీ అయినప్పుడు మరి వీళ్ళు భయపడలేదు,
మరి ఎటువంటి ఆ యొక్క తన భార్య అక్కడ రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా మరి ఆమె అక్కడే ఉండడానికి ఇష్టపడలేదు. కానీ మనం చెప్పుకుంటూ ఉండే ఎక్కువ రూతు గురించి, రూతు తన సొంత ఊరిలో ఉండడానికి ఆమె ఇష్టపడలేదు. కానీ దైవభక్తి కలిగినటువంటి తన అత్తగారైనటువంటి నయోమితో ఎక్కడికైనా వెళ్ళడానికి, యెరూషలేముకే కాదు, ఆమె ఏమంటుందంటే, నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడున్నా కానీ నీవు నమ్మిన దేవుణ్ణే, నేను నమ్మిన దేవుణ్ణే నేను ఆరాధిస్తాను, నీవు మరణించిన చోటనే నేను కూడా మరణిస్తాను. చూడండి ఎంత డెడికేషన్ అన్నమాట. అది ఒక సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగినటువంటి జీవితము మరి నిజమైన క్రైస్తవ జీవితంలో ఉంటుంది. మనం ప్రభువునందు అలాంటి జీవితాన్ని మనము కోరుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము అన్ని విషయాల్లో కూడా మనము స్థిరమైనటువంటి మనస్సు కలవారిగా ఉండాలన్నమాట. అందుకే దావీదు దాని గురించే ప్రార్థన చేస్తాడు, స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించు. స్థిరమైన మనసు లేకపోతే క్రైస్తవులకి వారు నిలకడగా ఉండలేరు, అంటే వాక్యానుసారముగా జీవించలేరు, సాక్ష్యాన్ని కాపాడుకోలేరు, మాదిరిగా జీవించలేరు. కాబట్టి మరి భక్తిలో ప్రాముఖ్యమైనవి ఏంటి అంటే ఇవే. మనం ప్రేమ కలిగి ఉండాలి, క్షమించే మనసు కలిగి ఉండాలి, సహించుకునే మనసు కలిగి ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని మనము విడిచిపెట్టకూడదు. దేవునికి ఏది ఇష్టమో దానినే మనము చేయాలి. కానీ ఇక్కడ కష్టంగా ఉన్నది కాబట్టి కొంచెము మనము దారి తప్పి మనం వెళదామని చెప్పి, లేకపోతే షార్ట్ కట్లో వెళదామని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనకి భక్తిలో ప్రాముఖ్యమైనవి ఇవే. ఏమిటంటే మనము సాక్ష్యము కలిగి ఉండాలి ఎక్కడ ఉన్నా కానీ. చూడండి రూతు ఎలాంటి సమర్పణ కలిగినటువంటి, అంటే సుఖాన్ని సౌఖ్యాన్ని ఆమె కోరుకోలేదు, కానీ సేఫ్ సైడ్లోనికి ఆమె వెళ్ళడానికి ఇష్టపడలేదు. తన తల్లి దగ్గరికి వెళ్తే తల్లి చక్కగా చూసుకుంటుంది, లేకపోతే ఇంకొక వివాహం చేస్తుంది. అలాగూ తన కుమార్తెను ఒక మంచి పొజిషన్లోనికి ఆమె నడిపించగలిగేటువంటి వ్యక్తిగా ఉన్నది. కానీ ఆమె దానిని కోరుకోలేదు, అంటే భౌతికమైనటువంటి ఆ యొక్క ప్రతిఫలాన్ని ఆమె ఆశించలేదు. భౌతికమైనటువంటి ఆ ఫిజికల్ సేఫ్ సైడ్కి ఆమె వెళ్ళలేదు. కానీ ఎటు వెళ్తా ఉంది? ఆత్మీయతను ఆమె ఎంచుకున్నది. ఆత్మీయత ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలనుకుంటుంది. ఆత్మీయత దేనిలో ఉంటే అదే నాకు కావాలి అని చెప్పి రూతు కోరుకుంటుందన్నమాట. ఇక్కడ కూడా మరి ప్రిస్కిల్లా ఒక స్త్రీగా ఉన్నప్పటికీ కూడా మరి ఆమె గురించి ఇంకా కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఏంటంటే ఆమె ఎంతో ధనవంతురాలట, ఎంతో అందమైన వ్యక్తి, అలాగే ఎంతో మరి ఆ యొక్క వ్యాపారవేత్త అని కూడా కొన్ని చోట్ల మరి చదివిన ఆ గూగుల్లో నేను చదివినప్పుడు కొన్ని వివరణలు కొంతమంది అధ్యయనం చేస్తారు. ఆ ప్రాంతాలకు వెళ్ళి, ఆ ప్రదేశాలకు వెళ్ళి కొన్ని పుస్తకాలు సేకరించి ఆ యొక్క గ్రీకులో ఉన్నవి, హిబ్రూలో ఉన్నవి, ఇలాగ అనేకమైన భాషల్లో ఉన్న ఆ పుస్తకాలన్నీ కూడా వారు చదివి ఏం చేస్తారంటే ఆ విషయాలు మనకి ఆ గూగుల్లో పొందుపరుస్తారన్నమాట. కాబట్టి మనకి ఏదైనా బైబిల్లో ఏదైనా తెలియని విషయం ఏదైనా ఉంటే దాన్ని మనం అలాగూ సెర్చ్ చేసి మనం తెలుసుకోవాలా. అంటే ప్రాముఖ్యంగా ఏంటంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది పరిశుద్ధముగా మనము జీవిస్తూ దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడేటువంటి ఆ అంశము అది ప్రాముఖ్యమైంది. అది లేకుండా మనం ఇలాంటివన్నీ తెలుసుకున్న దానివల్ల మనకేమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే మొదట మనకు ఆ మనస్సు అనేటువంటిది ఉన్నప్పుడు నేను పరిశుద్ధంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, దేవుని చిత్తాన్ని నేను చేయాలనేటువంటి ఆ మనస్సు మనం కలిగి ఉన్న తర్వాత మనము ఎవరి గురించి మనం నేర్చుకున్నప్పటికీ కూడా, ఎవరి గురించి మనము వింటున్నప్పటికీ కూడా మనము వారిలో ఉన్నటువంటి ఆ ఆత్మీయమైనటువంటి ఆ స్వభావం అనేటువంటిది మన మీద ప్రభావము చూపిస్తుంది. అదనమాట ఈనాడు ఏంటంటే అసలైందేంటి? పాపములు ఒప్పుకొని మారు మనస్సు పొంది పరిశుద్ధంగా నేను జీవించాలి, దేవుని నీతిని రాజ్యాన్ని వెదకాలి, దేవుని రాకడ కొరకు నేను సిద్ధపడాలి, బుద్ధి కలిగిన కన్యకల వల్ల నేను సిద్ధపడాలి అనేటువంటిది అది పక్కన పడేసి ఏం చేస్తున్నారు? మిగిలినవి బైబిల్లో ఉన్నటువంటి ఈ వాక్యం ఏంటి, ఆ వాక్యం ఏంటి, ఆ వ్యక్తి ఏంటి, ఈ వ్యక్తి ఏంటి, ఆ ప్రాంతం ఏంటి, ఈ ప్రాంతం ఏంటి, ఇవన్నీ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి విషయాలు వినడానికి ఇష్టపడుతున్నారు. చూడండి, చాలామంది చెప్తారు మరి మన రాజమండ్రిలో కొంతమంది
మరి జాన్ వెస్లీ గారి గురించి ఇలాంటి మన 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 చర్చిలోనే ఏంటంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం, మంచిదే. కానీ అసలు మారు మనసు లేకపోతే కొత్త కొత్త విషయాలు ఎన్ని నేర్చుకుంటే మనం పరలోకం వెళ్దాం? అవకాశం ఉందా? లేదు, అవకాశం లేదు. వీళ్ళు నివసించేటువంటి ప్రాంతము ఈ యొక్క అకుల ప్రిస్కిల్లా ఇలాంటి వారు నివసించేటువంటి ప్రాంతము అది ఏథెన్స్. ఇక్కడ మనం పక్కనే 17వ అధ్యాయంలో మనకి కనబడతా ఉంది, మనం కూడా చదువుకున్నాం. మనం 21వ వచనంలో ఏథెన్స్ వాసులందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలమును గడిపేవారు. ఈనాడు సంఘాల్లో ఇదే పరిస్థితి కనబడతాం. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం అపోస్తులైన పౌలు అక్కడ ఉన్న పరిస్థితిని గుర్తించి ఇక్కడ రాశాడు. కానీ ఈనాడు అనేకమైన సంఘాల్లో ఏం కనబడతా ఉందంటే కొత్త సంగతులు వినడానికి ఇష్టపడుతున్నారు. కానీ నేను ఆత్మీయతను నేర్చుకోవాలి, నాలో ఉన్న ఆత్మీయమైన లోపాన్ని నేను దిద్దుకోవాలి, నా యొక్క భౌతికమైన ఆ సహజ స్వభావాలను నాలో నుండి తీసివేసుకోవాలి, వాటిని గుర్తించాలనేటువంటి ఆ యొక్క మనస్సు అనేటువంటిది, ఆలోచన అనేటువంటిది ఏమాత్రము కూడా లేదు. ఈనాడు సంఘంలో ఎవరికైనా ఇదిగో ఈ తప్పులో నీవు ఉన్నావు అని చెప్పామనుకోండి, బాధపడుతూ ఉంటారు. ఈ సంఘం కాదు ఇంకో సంఘం అని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ పూర్వకాలంలో ఎలా ఉన్నారు వాళ్ళు? దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి ఆ పాపం చేస్తున్న వ్యక్తివి నీవే అన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? తిరగబడ్డా? ఎరా నువ్వెవడోరా నాకు చెప్పడానికి, నీ సంగతి ఏంటో నువ్వు చూసుకోకుండా మరి అనలేదు. నేను రాజుని, నా దగ్గరికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి అనలేదు. ఇదిగో ఇతన్ని బంధించి చెరసాల్లో వేయండి అని చెప్పవచ్చు దావీదు. కానీ దావీదు అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఎందుకంటే దావీదులో దేవుని యొక్క ఆత్మ నివసించుచున్నాడు గనుక దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని పరిశుద్ధతలోనికి నడిపించడానికి, పరిశుద్ధముగా జీవించడానికి, పరిశుద్ధమైన మాటలు మాట్లాడడానికి, ఇంకా పరిశుద్ధతను సంపాదించుకోవడానికి పరిశుద్ధ ఆత్మ ఒక వ్యక్తిని నడిపిస్తాడు. అర్థమైందా? చాలామందికి పరిశుద్ధ ఆత్మ అంటే ఏదో చప్పట్లు కొట్టుకొని గోలగోల చేసి ఏదో అయిపోతూ ఉంటారు మనుషులు. ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు మనుషులు ఏదో అయిపోతూ ఉంటారు, ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది భ్రమపరచు ఆత్మ. ఏదో అయిపోయినటువంటి వ్యక్తి మరి బయటకు వచ్చినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ అయితే నీలో ఏముండాలా? పరిశుద్ధమైన జీవితం కనిపించాలా, పరిశుద్ధమైన మాటలు కనిపించాలా, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలా, భక్తి జీవితంలో ఇంకా ఎంతో ఎంతో లోతైనటువంటి ఆ యొక్క అనుభవంలోనికి వెళ్ళాలి. కానీ ఏది బయటకు వస్తే అన్యుల కంటే దారుణంగా ఉంటారు. మళ్ళీ అదే వ్యక్తులు వాళ్ళు పోట్లాడుతూ ఉంటారు, వీళ్ళు పోట్లాడుతూ ఉంటారు, వాళ్ళు అబద్ధాలు ఆడతారు, వీళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉంటారు, వాళ్ళు చాడీలు చెప్పుకుంటారు, వీళ్ళు కూడా చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. ఏమండి ఇంకేంటి? అక్కడేం పరిశుద్ధాత్మ అని చెప్పేసి గంతులేస్తూ ఉన్నారు, భాషలోని ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. కానీ ఇక్కడికి వచ్చి నీలో ప్రేమ ఉన్నదా, క్షమించే గుణం ఉన్నదా, ఓర్చుకునే సహించుకునే మనసు ఉన్నదా? ఏమీ లేకుండా పరిశుద్ధాత్మ అని ఎలా అంటాం మనం? ఏమండి పరిశుద్ధాత్మ మనలో ఇప్పుడు చేయి కాలిందనుకోండి, తెలుస్తుందా? నొప్పి తెలుస్తుంది, గాయం పడుతుంది, అన్నీ కనపడదు. మరి పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు ఏంటి మార్పు? ఏంటి నీలో కలిగిన మార్పు? ఏంటి? పోట్లాటలు మానట్లేదు, బూతులు మానట్లేదు, అబద్ధాలు మానడం లేదు, ఏమీ మానకుండా పరిశుద్ధాత్మ నాలో ఉన్నది అని చెప్పడానికి అవకాశము లేదు. చూడండి దావీదులో దేవుని ఆత్మ ఉన్నాడు కనుక వెంటనే ఏం చేశాడు? అయ్యో ప్రభువా, నేను అవివేకముగా ఈ పాపము చేశాను ప్రభు అని పశ్చాత్తాపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఉన్న వ్యక్తి, వెంటనే దేవునిని ప్రేమించే వ్యక్తి పశ్చాత్తాపడతాడు. దేవుని ఆత్మ లేనప్పుడంట ఎలా ఉంటుందంటే పెద్ద పాపం కూడా అది అసలు పాపంలాగా అనిపించదట. కానీ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి చిన్న తప్పు చేసిన, చిన్న పొరపాటు చేసినా కానీ అది దాని విషయమై ఆ వ్యక్తి పశ్చాత్తాపడతాడు. అర్థమైంది? నేను ఇప్పటికీ కూడా
నాకు కొన్ని మధ్య మధ్యలో జ్ఞాపకం చిన్నప్పుడు గ్లాడీని ఒకసారి బాగా కుట్టా. ఒకసారి కాదు, చాలాసార్లు కుట్టా. గ్లాడ్సన్నే కుట్టా. ఏంటంటే కొన్ని అంటే కోపం కాదు కానీ ఎంతో కష్టపడి అన్నం పెట్టేవాడిని. పెట్టేసిన తర్వాత ఏదో దగ్గేసి అంత వామిటింగ్ చేసుకునేది. కానీ తన తప్పు కాదు, కావాలని చేయలేదు. కానీ కొంత చిరాకు అన్నమాట, అసహనం. ఇంత కష్టపడి ఎంతసేపు తిన్నది పెట్టాను, అంతా వామిటింగ్ చేసుకుందని కొట్టేవాడిని. అలాంటివి మరలా జ్ఞాపకం వచ్చినప్పుడు నాలో నేనే ఏడుస్తూ ఉంటాను అన్నమాట. గ్లాడ్సన్ విషయంలో కానీ, మరి పాస్టమ్ గారి విషయంలో, ఇంకా లోకంలో కూడా కొన్ని. నేను ఎప్పుడో 10th క్లాస్లో ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి అనమాట, వాళ్ళు ఎవరో బయట వాళ్ళు వచ్చి స్కూల్ దగ్గర స్ట్రైక్ చేస్తుంటే మేము మామూలుగా క్లాస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్తుంటే గట్టిగా చేపట్టుకుని వెనక్కి లాగేశాడు. నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరైనా నా జోలికి వస్తే నేను అసలు ఊరుకునేవాడిని కాదు. ఎలాగైనా పెద్దోడైనా ఏదో ఒక రకంగా ఒక దెబ్బ వేయాల్సిందే, అట్లాగ ఉంటుంది అనమాట నా మైండ్. అలాగూ వెనక్కి వెళ్ళిపోయాను. అందరికంటే వెనక్కి వెళ్ళి ఒక రాయి తీసుకుని, అంతమంది నాకు గురి ఎక్కువ, గోళీలు కానీ గోడి మెల్లలు కానీ ఇలాంటి బాగా ఆడతానమాట. అసలు నేను ఇక కొట్టానంటే ఈ చివరుండి ఆ చివరి మూడు దెబ్బల్లోనే ఈ చివరుండి ఆ మసీద్ దాకా వెళ్ళిపోతుంది. అట్లా గోళీలు అయినా కానీ ఇక మొత్తం సంచులు నిండిపోయాయి, అందరి జేబులు ఖాళీ అయిపోయాయి. అయితే అలాగ ఉండేది. అయితే ఏం చేశానంటే వెనక్కి వెళ్ళి, ఎంత పెద్ద రాయి కాదు కానీ చిన్న రాయి తీసుకుని వెనక నుండి కొడితే తలకు తగిలింది. అబ్బా అన్నాడు. కొంచెం రక్తం లైట్గా కనపడింది. చూశాడు, అటు ఇటు అందరిని చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే అతని కళ్ళల్లో నాకు కన్నీళ్ళు కనపడగానే వెంటనే మళ్ళీ నేనే ఏడ్చా. మళ్ళీ ఏంటి ఇలా చేశాను, అయ్యో అని చెప్పి. తర్వాత అలాంటివి జ్ఞాపకం వచ్చినప్పుడు నేను మరలా ఏడుస్తూ ఉంటాను ఇప్పుడు కూడా. కాబట్టి ఏంటంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము చేసినటువంటి తప్పు దేవుని క్షమాపణ అడిగాం. మారు మనసు పొందేటప్పుడు ఇవన్నీ ఒప్పుకుని ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగినప్పటికీ కూడా ఇలాంటి విషయాలు కొన్ని జ్ఞాపకం వచ్చినప్పుడు అప్పుడప్పుడు అయ్యో ప్రభువా నన్ను క్షమించు అని నేను మరలా అడుగుతూనే ఉంటాను. మరి ఒకరోజు అడిగిన తర్వాత మరలా ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే మరలా నేను క్షమించు ప్రభువా అని చెప్పి అడుగుతూ ఉంటాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంత హోదా కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తన యొక్క ఆత్మీయమైనటువంటి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదు. అది ఒక అవకాశముగా తీసుకున్నాడు. అయ్యో నా బతుకంతా బండారం అయిపోయింది, నేను చేసిన తప్పు బయటపడిపోయింది, కాబట్టి దీనిని ఎలాగైనా నేను కప్పిపెట్టుకోవాలి, ఎలాగైనా కానీ దీన్ని నేను కవర్ చేసుకోవాలి అనుకోలేదు. కానీ ఏం చేశాడు? ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. దాని విషయమైనంట మరి పరుపు తేలునంతగా, ఒకసారి ఒప్పుకుని వదిలిపెట్టల దావీదు. దాని విషయమై పరుపు తేలునంతగా మరి ఏడుస్తూ ఉన్నాడట. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వారు చిన్న తప్పైనా కానీ అది పెద్దగా అపరాధంలాగా కనపడుతుంది. కానీ హృదయము కఠినమైపోయినటువంటి వ్యక్తులకి ఏముండదు అంటే, దేవుని ఆత్మ లేని వారు ఎలాగో ఉంటారంటే వారికి ఇది పెద్ద తప్పు అయినా కానీ ఏముందలే, ఇదేముందలే, అదేముందలే, ఏమైందిలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ అకుల ప్రిస్కిల్లా మరి అక్కడ ఆ ప్రాంతంలో ఉండడానికి వారు ఇష్టపడలేదు. కానీ అలాగని వారు భక్తిని విడిచిపెట్టడానికి, కొన్నిసార్లు ఏముంది, యూదుడైనా కానీ నేను నా భార్య ఇక్కడదే, లేకపోతే నేను యూదుడిని కాదు, నేను కూడా ఇక్కడ వాడనే అని చెప్పి మరి అలాంటి అబద్ధాలు కూడా చెప్పేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. కానీ వీరు దానిని కోరుకోలేదు. కానీ వాళ్ళు అక్కడ నుండి ఇటలీకి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని 2వ వచనంలో క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు, అంటే కొరింథుకు వచ్చినట్టున్నారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. చూడండి, వారి యొక్క వృత్తి, మరి వారు పని చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క పరిచర్య చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి అంతేకాదు,
అంతేకాదు మనము రోమా పత్రికలో మనం చూస్తే రోమా 16లో చూడండి. రోమా పత్రిక 16వ అధ్యాయంలో 3వ వచనంలో మరలా వీళ్ళ గురించి రాశాడు. క్రీస్తు యేసునందును నా జత పనివాడైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడు. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలోని క్రీస్తునకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫైనెటుకు వందనం. ఇక్కడ అకుల ప్రిస్కుల అనేటువంటి వీరిద్దరు కూడా మనం చూస్తే వారట తర్వాత వారి ఇంటిలో ఒక సంఘాన్ని వాళ్ళు ఒక సంఘము కట్టబడడానికి వారి ఇంటిని వారు ఉపయోగించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే మరి మనము కూడా మన యొక్క గృహాలలో మన గృహాలు ఎలాగుండాలి అంటే మరి ఒక సంఘముగా అది మార్పు చెందాలి. మనం ఉంటున్నటువంటి గృహములో మరి ఒక సంఘం అనేటువంటిది ఉండేలాగా. ఇప్పుడు చూడండి, జీవరత్నం గారు వీళ్ళ జీవితం ఎంత, వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి ఏమండి? ఎంత పేదవాళ్ళు. ఏదో బిల్డింగ్ అయితే కనబడతా ఉంది కానీ చాలా చాలా పేదవాళ్ళు. కానీ మరి చూడండి, తన కుమార్తె, తన మనవరాలు ఒక చిన్న మాట అన్నాడు, తాతయ్య మన ఇంటి మీద ఒక మందిరం ఉంటే బాగుంటుంది అందంట. ఆ మాటను పట్టుకుని ఆయన మరి ఒక 4 లక్షలు, అప్పుడే చెప్పాడు 4 లక్షలు అయింది ఈ మందిరం కట్టడానికని. మరి చూడండి, 4 లక్షలు ఖర్చు పెట్టి దేవునికి మందిరాన్ని నిర్మించాడు. మరి ఆ 4 లక్షలు వాడుకుంటే ఆస్తిలాగా ఉంటే వాళ్ళకు ఉపయోగపడేది జీవనోపాధికి. వారు దర్జాగా బ్రతికి చక్కగా 3 పూట్ల తిని చక్కగా బ్రతకొచ్చు. కానీ మరి మందిరము కట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కానీ మరి చూడండి, వాళ్ళ జీవితము వాళ్ళ ఇంటిలో ఒక దేవుని సన్నిధి. పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంటుంది ఏంటంటే, నీతిమంతుని గుడారములు రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదములు వినిపించబడును. నీతిమంతుని గుడారం అంటే దేవుని యందు విశ్వాసము ద్వారా మనము నీతిని సంపాదించుకున్న తర్వాత మన కుటుంబాలలో రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదము వినిపించబడాలి. రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము, రోదన ధ్వనులు కాదు, పోట్లాటలు కాదు, లేకపోతే వ్యర్థమైనటువంటి మాటలు కాదు. మన కుటుంబాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినిపించబడాలి. మరి కాబట్టి చూడండి, అకుల ప్రిస్కిల వాళ్ళు ప్రభువును నమ్ముకోవడం మాత్రమే కాకుండా వారి యొక్క జీవితాలు ఎలాగో ప్రభువు కొరకు త్యాగం చేస్తున్నారో మనము చూడగలుగుతాం. వారికి ఎదురైనటువంటి పరిస్థితులలో వారు ఎలాగో స్థిరులై ప్రభువునందు మరి నిలబడినటువంటి వారిగాను, అలాగే దైవ సేవకుడైనటువంటి అపోస్తుడైన పౌలుకి వారు అండగా నిలబడడం, అలాగే అతనికి ఆతిథ్యం ఇవ్వడము, అలాగే అతని పరిచర్యలో వారు పాలు పంపులు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే కదా ఏమంటున్నాడు, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరబ్బా. ఎంత ప్రేమండి! మరి పౌలు వారికి బంధువు కాదు, లేకపోతే ఏమన్నా ఇంకా గొప్ప వ్యక్తి కాదు. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి మరి సేవ చేస్తున్నటువంటి అట్టి వ్యక్తిని వీళ్ళు ఏం చేస్తున్నారంట, వారు నా ప్రాణమునకు వారి ప్రాణమును ఇచ్చుటకైనను వారు తెగించిరి. ఏమో ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు ఏ రీతిగా వాళ్ళు అడ్డం పడ్డారో, ఎన్నిసార్లు ఆ పౌలుకి అండగా నిలబడ్డారో. కొంతమంది మరి చూడండి, పరిశుద్ధ గ్రంథములు ఒకసారి పౌలుని ఒక చోట దాచిపెడతారు. పాత నిబంధనలు కూడా మనం చూస్తాం కదా. రాహాబు వేశ్య ఏం చేసింది, వారు ఇశ్రాయేలీలు వేగుల వారు మరి ఇశ్రాయేలీలని తెలిసి ఆమె ఏం చేసిందంటే వారిద్దరిని కూడా కాపాడింది. ఒక జమ్ములో వారిని దాచిపెట్టి వారి ప్రాణాలకు అపాయం రాకుండా తప్పించిందనమాట. దానిని బట్టి ఆమె ఆమె కుటుంబం అంతా కూడా, రక్త సంబంధులందరూ కూడా మరి రక్షించబడ్డారు. అలాగే మనం కూడా చూడండి, ఇక్కడ దైవ సేవకుడు మరి గనురాలైన స్త్రీ అని ఉంది రాజుల గ్రంథంలో కూడా. ఆమె ఏలియాకి
తన ఇంటి మీద, ఒక మిద్దె మీద, ఒక గోడ మీద ఒక గదిని కట్టించి ఆయనకి ఆశ్రయం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఏ రీతిగానైనా కానీ మనకి అవకాశము కలిగిన రీతిగా మనం ఏం చేయాలంటే, మనము దేవుని కొరకు మనము పనికి వచ్చేవారిగా మనం ఉంటే దేవుడు దానిని బట్టి మన జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. గనురాలే కానీ ఆమెకి సంతానం లేదని తెలిసినప్పుడు మరి అది దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం చేస్తున్నాడు, మరి ఆమె కడుపున ఒక బిడ్డ కలుగునట్లుగా మరి చేస్తున్నాడు. ఎవరు ఆయన? ఆ బిడ్డ ఎవరు? తర్వాత మీరు చదివితే అతనే యోనా ప్రవక్త. ఎవరి కడుపును పుట్టాడు అంటే ఆ యొక్క గనురాలైన స్త్రీ కడుపును పుట్టాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా ఎంత గొప్ప భక్తుడు, ఎలాంటి గొప్ప మరి కొన్ని లక్షల మంది, 140,000 మంది కలిగినటువంటి ఆ యొక్క నినివే పట్టణాన్ని మరి మార్చేటువంటి రీతిగా దేవుడు ఆ బిడ్డని వాడుకున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుని కొరకు మనం ఏమి చేసినా కానీ దానికి మనము గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మరి నేనైతే ఒక చిన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టా దేవుని కోసం. సేవకి వెళ్ళేమో నేను రాజమండ్రి ఉద్యోగానికి రావాలి, కానీ మరి అదే రోజు దైవజనులు వచ్చి మరి మా అన్నయ్య కూడా చాలా పెద్ద అన్నయ్య, సేవకెళ్ళు ఉద్యోగము కాదు, సేవ చేయని మరి పదే చెప్పాడు పెద్ద అన్నయ్య కూడా. మరి చెప్పినప్పుడు నేను ఆ అన్నయ్య మాట విని నేను అలాగూ వెళ్ళిపోయాను. దానిని బట్టి చూడండి, మరి దేవుడు మరి రాజమండ్రిలో మనమెంత, కానీ మరి దేవుడు ఈ బిడ్డలైన వారి ద్వారా మనం ఇక్కడ మరి ఆరాధన జరుపుకోవడానికి మనం మందిరం కట్టే అవకాశం ప్రజెంట్ అయితే లేదు. ఫ్యూచర్లో దేవుడు ఒకవేళ మరి అవకాశం ఇస్తే, దేవుడు కృప చూపితే మనము మరి సొంతగా ఒక మందిరాన్ని నిర్మించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే మరి ఆ దినాలలో మనకి అవకాశం లేనటువంటి పరిస్థితులలో దేవుడు మన కోసం ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అది కూడా ఇక్కడ ఇల్లు దగ్గరలోనే దేవుడు ఏర్పడి. రాజమండ్రిలో మరి ఎంత ప్రాంతం ఉంది, మేము ప్రార్థన చేస్తూ ఉంటాం రాత్రిపూట, ప్రభువా మరి ఎక్కడ మా కొరకు స్థలాన్ని సిద్ధపరిచావో మాకు చూపించు అని ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేస్తూ ఉంటే మరి పాస్టర్ గారికి ఒక కలలో ఒక చిన్న మందిరం కనిపించిందని ఆమె చెప్తా ఉంది. కానీ మరి ఆశ్చర్యరీతిగా దేవుడు మరి మన ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లోనే దేవుడు ఏర్పాటు చేశాడు. వాగ్దానం ఉంటుంది ఒకటి ఏంటంటే, మనమంట దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను గైకుంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చెప్పాడంటే దేవుడు, మీరు నాటని పంటను మీరు భుజిస్తారు, మీరు కట్టని గృహాలలో మీరు నివసిస్తారు, మీరు పండించని పంటను మీరు అనుభవిస్తారు, మీరు తిని తృప్తి పొందుతారు అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరి ఆ వాగ్దానాలన్నిటికీ మనము కూడా వారసులమే. ఆ వాగ్దానము అబ్రహాముకి ఇచ్చినప్పటికీ కూడా తన యందు అబ్రహాము వంటి విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ, మీకును మీ పిల్లలకును, ఒక చోట ఉంటుంది కదా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో, ప్రతి వాగ్దానము కూడా ఏమై ఉంటుందంటే అది అందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వరం. అది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఈ వాగ్దానము మీకును మీ 39 అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. చూసారా, ప్రతి వాగ్దానం, ఈ వాగ్దానం అబ్రహాముది కదా, ఈ వాగ్దానం యాకోబుది కదా, ఈ వాగ్దానం ఇస్సాకుతో చెప్పాడు కదా, ఈ వాగ్దానం శారాతో చెప్పాడు కదా అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. వారందరికీ ఎవరికైతే దేవుడు ఒక వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినాడో ఆ వాగ్దానాన్ని మనం విశ్వసించి ఇది నా కోసమే. ఇంగ్లీష్లో ఒక చక్కని చిన్న రైమ్ ఉంటుంది, హిమ్ ఏంటంటే, వాగ్దానములన్నీ నావే, ప్రతి వాగ్దానము వచ్చినము మన పాటల పుస్తకం ఉంటుంది కదా, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది.
పాడు ఒకసారి. ప్రతి వాగ్దానము వచనము అన్ని దైవ ప్రేమ దీవెనలే. బైబిల్ వాగ్దానంబులన్నీ నావే. చూసారా, బైబిల్ వాగ్దానంబులన్నీ నావే. ప్రతి అధ్యాయము వచనము అన్ని దైవ ప్రేమ దీవెనలే. బైబిల్ వాగ్దానంబులన్నీ నావే. అదనమాట. ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది. కాబట్టి మనము అలాగూ ఏంటంటే ప్రతి వాగ్దానాన్ని కూడా దాన్ని ఎత్తి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ వాగ్దానాలను మనము మరి మన హృదయంలో పెట్టుకుని, ప్రభువా అబ్రహాము జీవితంలో ఇలా చేసినావు కదా ప్రభువా, నా జీవితంలో కూడా దీనిని నెరవేర్చని మనం అలాగూ ప్రతి వాగ్దానాన్ని ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఆ వాగ్దానాలు దేవుడు మన జీవితంలో కూడా నెరవేరుస్తాడు. కాబట్టి మరి చూడండి, మరి మనము గమనించినట్లయితే ఇక్కడ అలాంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగిన వారిగా ఉన్నారు. ఈ వాగ్దానాలన్నీ కూడా మరి మన కోసమే అని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మనకు, మన పిల్లలకు, అలాగే దూరస్తులైన వారికి కూడా ఈ వాగ్దానాలన్నీ కూడా వర్తిస్తాయని చెప్పి పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అకుల ప్రిస్కిల్లా ఎలాగూ మరి ఎలాంటి విశ్వాసాన్ని వాళ్ళ జీవితంలో కలిగి ఉన్నారో అలాగే మనం అందరము కూడా మరి అలాంటి విశ్వాసాన్ని, అలాంటి భక్తిని మనం కలిగిన వారి ఉండాలి. మరి తమ ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలో సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. మరి వారిని బట్టి ఎంతమంది అన్యజనులు మారారో, ఎంతమంది మరి రక్షణ పొందినారో, ఎంతమంది మారు మనసు పొందారో, మరి దానిని బట్టి అపోస్తుడైన పౌలు వారిని మరి మర్చిపోకుండా వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి విషయమై సంతోషిస్తున్నాడు. అలాగే మనం కూడా మరి దేవుని ఎరిగినటువంటి బిడ్డలమైన మనము మన జీవితాలలో మనము కూడా మరి దేవుని యొక్క కార్యములు, దేవునికి సాక్షులుగా మనం ఉండాలి. దేవుని కార్యములలో మనం పాలివారముగా మనం ఉండాలి. మనం స్వకార్యములను మాత్రమే కాకుండా దేవుని కార్యములను కూడా మనము చూడవలెను కదా అని భక్తుడైన పౌలు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇదే మొన్న చెప్పుకున్న మేలంటే ఏంటి? మేలంటే ఇదే. మనం మేలు చేయడం అంటే భౌతికమైనటువంటి మేలు కాదు, కానీ అది ఆత్మ సంబంధమైన మేలు. దేవుని రాజ్యం కట్టబడడానికి, దేవుని యొక్క రాజ్యం కట్టబడడానికి మనకు చివరిగా ఒక చిన్న వాక్యం గలతీ పత్రికలో చూడండి. గలతీ పత్రిక ఏమంటున్నాడంటే 6వ అధ్యాయంలో ఈరోజు ఒక వాక్యం పెట్టాను కదా. ఈరోజు వాగ్దానం ఏంటి? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే వాక్యానికి క్రింద ఏముంటుందంటే 6వ వచనంలో వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములలో భాగం ఇవ్వలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇక్కడ మంచి పదార్థములలో భాగము ఇవ్వవలను అంటే దానికి కింద ఒక అర్థం రాసి ఉంది చూడండి. వాక్యోపదేశం పొందువాడు సమస్త విషయములలో సద్విషయములలో బోధించు వానితో పాలివారై ఉన్నాడు. అంటే ఏమైతే మనము బోధన వింటూ ఉన్నామో మరి ఆ బోధలో మనమందరము కూడా పాలివారమై ఉండాలి. మరి బయట అయితే సంఘాల్లో శ్రేష్టమైన అంటే మీ ఇంట్లో ఉన్న మంచి వస్తువులని తీసుకొచ్చి మాకు ఇవ్వండి అంటారు వాళ్ళు. ఎవరు? కొన్ని సంఘాల్లో వాళ్ళు బోధించుకునే బోధ ఏంటంటే వాక్యోపదేశం పొంది అంటే పాస్టర్ గారు ఏదైతే చెప్తున్నాడో ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగం ఇవ్వలేను. మంచి పదార్థాలు అంటే మీ ఇంట్లో ఏదైనా సొరకాయ పండితే సొరకాయ, చిక్కుడుకాయలు పండితే చిక్కుడుకాయలు, ఏముంటే అవి శ్రేష్టమైన మంచి తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి అంటారు. కానీ దేవుని యొక్క భావము అది కాదు. అదేంటంటే ఏమంటున్నాడంటే సద్విషయములలో బోధించువానితో పాలివారై ఉండాలి. అన్నిటిలో కూడా అంటే దేవునిని ప్రేమిస్తే మనము దేవుని కొరకు ఏమైనా చేయగలం మనం. కాబట్టి మరి చూడండి, అబ్రహాము తన ఏకైక కుమారుని కూడా బలిగా ఇవ్వడానికి వెనుకాడలేదు. మరి సారేపతి విధవరాలు ఆ రోజు మాత్రమే ఉన్నది, కానీ ఆమె దైవ సేవకుడైనటువంటి ఏలియాకి మరి ఇవ్వడానికి ఆమె వెనుకాడలేదు. ఇంకా ఎవరున్నారు ఇలాంటి వారు? కొత్త నిబంధనలు ఒక విధవరాలు ఉన్నది కదా, ఒక 2 కాసులు ఇచ్చినటువంటి
పేదరాలు, పేద విధవరాలు. కాబట్టి మరి ప్రేమించి, దేవుని ప్రేమించి, ఇక్కడ మనం తర్వాత చూద్దాం. మంచి పదార్థములు భాగ్యం ఇవ్వలను, మోసపోగుడి దేవుడు విక్రింపవాడు, మనుషుడు ఏమి విత్తున ఆ పంటను కోయని, ఎలానగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమును పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయను. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. ఇదనమాట, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము మేలు చేయడానికంట ఎప్పుడు కూడా విసుగుదల చెందకూడదు. మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోయుదము. మనం అలయకుండా మేలు చేస్తూ ఉన్నట్లయితేనంట మరి దానిని బట్టి దేవుడంట ఏం చేస్తాడు? తగిన కాలమందు పంట కోయదు. అంటే మనం ఏదైతే మేలు చేస్తున్నామో దానికి దేవుడు ఇంకా కొన్ని రెట్లు ఎక్కువ ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేసిన వారి ఎడలను మేలు చేయుదుము. మనము విశ్వాసులకు చేయాలి అంటే మన సంఘంలో ఉన్న వారికి, అలాగే బయట వారికి, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారి కొరకు ప్రార్థించడము, వారికి ధైర్యం చెప్పడము, వారికి విశ్వాస సహితమైనటువంటి కొన్ని మాటలు మనము మరి బోధించడము, తెలియచేయడము, మన సాక్ష్యము, లేకపోతే బైబిల్లో ఉన్న అద్భుత కార్యములు, భక్తుల జీవితాలు చేసిన అద్భుతాలు మనము వారికి అలాగూ చెప్పినప్పుడు మనము ఆత్మీయముగా వారికి మేలు చేసిన వారం అవుతాం. వారంట రక్షణ పొందినప్పుడు పరలోకములు అలాంటి వారు మనకి వెల్కమ్ చెప్తారట, పరలోకం స్వాగతం చెప్తారట. అందుకే అంటాడు అన్యాయస్తుడు అన్యాయపు సిరి సంపాదించిన వాడి విషయంలో యేసు ప్రభు చెప్పిన మాట అదే అనమాట. వాడు అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకున్నాను. అన్యాయపు సిరి అంటే ఈ లోకంలో సంపాదించిన దానిని బట్టి అతడేం చేసినాడంటే కొంతమంది స్నేహితులకు ఉపకారం చేసి వాళ్ళ స్నేహాన్ని సంపాదించుకున్నాడు. అలాగే మనం కూడా ఈ భక్తిని బట్టి కొంతమందికి మనము మేలు చేసి వారిని భక్తులుగా మనం మార్చినప్పుడంట వారు పరలోకములో మనకి స్వాగతం పలుకుతారట. కాబట్టి హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట మనం చూద్దాం, ఎందుకంటే సందర్భము వచ్చినది. హెబ్రీ 6:10. ఇది ఎంతో శ్రేష్టమైన మాట, మీరు కంఠస్థం చేయాలి దాన్ని. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చూసారా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనమంట మరి దేవుని యొక్క పరిచర్యలో, లేకపోతే ఇక్కడ పరిశుద్ధులు అని చెప్పి ఉపయోగించినాడు. కానీ ప్రియమైన దేవునిలారా, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. మనమును వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మనము కూడా పరిశుద్ధత కలిగిన వారమే. కానీ దేవుడు కలిగి ఉన్నంత పరిశుద్ధత మనము కలిగి ఉండలేము. కాబట్టి అయినప్పటికీ ఏంటంటే కొంతమంది మీరు దైవ సేవకులండి, ఇక్కడ కింద ఉన్నారు మనవాళ్ళు, అందరికంటే కింద పోర్షన్లో ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి నెల కూడా వాళ్ళు ఫోన్ చేసి అయ్యగారు మీరు ఒకసారి రండి, ఇంటికి రావాలి, మాకు చిన్న ప్రార్థన చేసి కానుక తీసుకుని వెళ్ళండి అనేవాడు. నాకేంటంటే ఈ కానుకలు ఎలాంటివంటే నాకు మరి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మరి వాళ్ళు అంత ప్రేమ. ఒకసారి జీవరత్నం గారు చెప్పారంట, ఏంటంటే పాస్టర్ గారు పాపం ఏది చేసినా అలాగ సొంతగా చేస్తూ ఉంటారని ఎప్పుడో చెప్పారట. చెప్పిన ఆ మాటను పట్టుకుని వాళ్ళు అయ్యో మనం పాస్టర్ గారికి ఏదో ఒకటి చేయాలని, వాళ్ళు పేదవాళ్ళే, వాళ్ళు ధనవంతులు కాదు. అయినా కానీ మరి అప్పటి నుండి పోయిన గుడ్ ఫ్రైడేనో అటు క్రిస్మస్ దగ్గర నుండో ప్రతిరోజు నేను వచ్చి ఇటు వస్తూ ఉండేవాడిని, వాళ్ళే పిలిచేవాళ్ళం. నేను రాకపోతే ఫోన్ చేసి అయ్యగారు ఒకసారి రండి అని. సరే ఇల్లు మారిపోయినా కానీ వదిలిపెట్టట్లా. ఇల్లు మారిపోయారు, అటు వెళ్ళిపోయినా కానీ అయ్యగారు ఒకసారి రండి చిన్న ప్రార్థన చేసేద్దరిగా అని పిలిచి ప్రార్థన చేసుకుని ఒక చిన్న కానుక ఒక 500 ఇస్తారన్నమాట వాళ్ళు. అలా ఏంటంటే వాళ్ళు నేర్చుకున్నారు ఏంటంటే పరిశుద్ధులకు ఉపచారము చేయుట వలన దేవుడు మనలను దీవిస్తాడు, మనకు సహాయం చేస్తాడు.
ఒకరోజు ఆయనకి చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ఎప్పటి వారం చిన్న ప్రార్థన చేస్తే దేవుడు మరి చక్కగా స్వస్థతని ఇచ్చాడని అప్పటి నుండి ఇంకా మన యందు విశ్వాసం ఉంచి అలాగూ ఫోన్ చేసి పిలుస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మనం అలాగూ చేయటంట అది మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనమంటే దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. కాబట్టి మనమందరం కూడా అలాగూ అన్ని విషయాల్లో కూడా మరి అలాంటి ఆశీర్వాదం, అలాంటి కొంతమంది ఇంతకంటే గొప్ప మేలులు పొందిన వాళ్ళు మర్చిపోయారు. రాజమండ్రి వచ్చిన కొత్తలో ఒక సహోదరి ఇంట్లో చాలా సమస్య అనమాట. తన కుమార్తె విషయం అనమాట. ఎంతో పెద్ద సమస్య అది. అలాంటి సమస్య నుండి దేవుడు వాళ్ళని విడిపించారు. వాళ్ళు ప్రేయర్కి వెళ్ళేవాళ్ళు, కానీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ పెట్టేవాళ్ళం. ప్రేయర్ పెడతా ఉండగా మరి అలా దేవుడు ఆ చిక్కుముడు నుండి, ఆ సమస్య నుండి దేవుడు విడిపించాడు. కానీ వాళ్ళు కృతజ్ఞత లేని వారిగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాగూ మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మనము దేవునికి మన సాధ్యమైనంత వరకు మనము దేవుని కొరకు మాట రూపంలోనూ, బలము రూపంలోనూ, మరి ధనము రూపంలోనూ, దేని రూపంలో మనము దేవునికి మనము ఏది చేసినా అది నూరంతలుగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి నేను మరి ప్రతి నెల కూడా కనీసం ఒక 20-30 మ్యాగజైన్స్, ఒక్కోసారి 15, ఒక్కోసారి 20 డబ్బులు ఉన్నప్పుడు ఎక్కువే తీసుకుని వస్తాను. ఇవి అందరికీ పంచి పెడతా. ఒక్కొక్క మ్యాగజైన్ 30 రూపాయలు. మా ఇంటి పక్కన వాళ్ళకి, అటు పక్క వాళ్ళకి, ఇటు పక్క వాళ్ళకి, ఇంకా కొత్త వాళ్ళకి. నిన్న ఇక్కడ ఈ ఆటో అతను కనిపించాడు, ఒక మ్యాగజైన్ ఇచ్చాను. 30 రూపాయలు అది వాల్యూ. కానీ ఎందుకు ఇస్తున్నామంటే ఏదన్నా ఒక మాట ఆ వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మనము మరి అలాంటి మనసుతో మనము ముందుకి కొనసాగాలి. ఇంకా చాలామందికి ఇస్తూ ఉంటాను మ్యాగజైన్లు. మరి ఆయన మొన్న ఎస్తేరుకు కూడా ఇచ్చాను మ్యాగజైన్ ఇచ్చి, మన సమర్పణరావు గారికి ఇమ్మని ఇచ్చినాను. మరి అలాంటి వాళ్ళు ఏంటంటే మ్యాగజైన్ ఇచ్చుట వలన ఏదైనా ఒక మాట మారు మనసు గురించి అనేక మందికి తెలియదు. ఏదో ప్రార్థనకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఆరాధనలు అంటారు, ఆ గ్రూపులో ఈ గ్రూపులో అంటారు, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ మారు మనస్సు గురించి వారికి తెలియదు. ప్రార్థన ఎలా చేసుకోవాలో తెలియదు. మీరు ప్రార్థన చేస్తుంటే నాకు సంతోషం వేస్తుంది. ఎందుకంటే అంతకుముందు మీరు చేసే ప్రార్థనలు వేరు, ఇప్పుడు మీరు ప్రార్థనలు చేసే ప్రార్థన వేరు. ఇప్పుడు మీరు చేసే ప్రార్థన ఆ యొక్క వేరియేషన్ అనేటువంటిది నాకు తెలిసినప్పుడు, నేను విన్నప్పుడు నాకు మనసులో ఆనందిస్తూ ఉంటాను అన్నమాట. కాబట్టి మరి ఆ మార్పు అనేక మందికి తెలియదు, దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదం తెలియదు. కాబట్టి దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఇంకా మనం అందరము కూడా కలిసి మరి దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి, అనేకమైన ఆత్మలను ప్రభుత్వాన్ని నడిపించడానికి దేవుడు మనందరికీ తగిన శక్తిని, బలాన్ని, ఆ జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు యేసయ్య నీకే వందనాలు. తండ్రి నాయన, మీరు ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని బట్టి వందనాలు. దేవా నాయన, ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు దేవా నాయన, అకుల ప్రిస్కిల్ల ఎలాంటి మాదిరి కలిగిన వారి ఉన్నారు, ఎలాంటి సాక్ష్యము కలిగిన వారు ఉన్నారు. ప్రభువుని నమ్ముకుని ప్రభువా మౌనముగా ఉండలేదు. కానీ దేవా మరి నీ సేవకులు చెప్పిన మాట విని తండ్రి మార్పు చెంది, దేవా నాయన మా వరకు మేము ప్రార్థన చేసుకుంటే సరిపోతుందిలే అనుకోలేదు. కానీ మరి ఆ సేవకునికి వచ్చినటువంటి ఆ కష్టంలో అపోస్తులైన పౌలు ఎదుర్కొన్న సమస్యలన్నింటిలో కూడా వారు తమ ప్రాణాన్ని అడ్డుగా పెట్టారని నాయన సాక్ష్యం ఇస్తున్నాడు. నాయన దేవా, మీరు మా కొరకు ప్రాణం పెట్టారు ప్రభువా, మీ కొరకు మేము కూడా అలాగూ నాయన జీవించేవారు ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన. దేవా, మా జీవితాలకు నాయన మీరు నాయన తోడుగా ఉన్నందుకు వందనాలు. లేకపోతే మేము కూడా ఒక గ్రుడ్డి భక్తిలో నాయన, గ్రుడ్డి విశ్వాసములో నాయన, నామకార్థ క్రైస్తవ జీవితములు అలాగే నశించిపోవలసిన వారం నాయన. దేవా, ప్రభువుని నమ్ముకున్నాము కానీ నాయన మార్పు లేని వారిగా ఉన్నటువంటి కాలంలో తండ్రి మీరు మమ్మలను నాయన నిజమైనటువంటి వాక్యమును మా దగ్గరకు తీసుకువచ్చి, దేవ ఆత్మీయమైన సేవకులను మా దగ్గరికి తీసుకువచ్చి దేవుని సువార్తను ప్రకటించినారు నాయన. దేవా, మరి లోబడే మనసు కూడా మాకు ఇచ్చారు ప్రభువా, నీకే వందనాలు తండ్రి. అందుని బట్టి నాయన దేవా, నీకు ఏమి ఇచ్చినాను మా ప్రభువా మేము రుణము తీర్చలేము. అయితే మా ప్రభువా నీ కొరకు మేము జీవించడానికి
మాకు సహాయం చేయండి. దేవా, మాకు ఇచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ సంఘము దేవా నాయన, నీ సంఘము పరిశుద్ధముగా ఉండాలని మీరు సెలవిస్తున్నారు ప్రభు. వాక్యానుసారముగా ఉండాలని సెలవిస్తున్నారు, నీతిగా ఉండాలని సెలవిస్తున్నారు. అయ్యా మా ప్రభు, ఈనాడు సంఘాలలో మారు మనసు లేదు నాయన. దేవా నాయన, ఏదో వెళుతున్నారు వస్తున్నారు నాయన. మరి ఎన్నెన్నో కార్యక్రమాలు మా ప్రభు జరుగుతూ ఉన్నాయి, కానీ అయ్యా మా ప్రభు మారు మనసు అంటే తెలియని వారిగా మా ప్రభు మిగిలిపోతున్నారు. ఎంతోమంది సేవకులు మా ప్రభు ఆనాడు నాయన, మీరే శాస్త్రులు పరిశీలిత అన్నారు కదా ప్రభువా. అయ్యా, మీరు గిన్నెను వెలుపటనే శుద్ధి చేస్తున్నారు, కానీ నాయన లోపల శుద్ధి చేయడం లేదు. అది దోపుతోనూ అజితేంద్రియత్వంతో నింపబడి ఉన్నదని మీరు నాయన పరలోకానికి వెళ్ళరు, అనేక మంది పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరుస్తున్నారు మీరు అని చెప్పి వారి విషయమే బాధపడ్డారు కదా ప్రభువా. ఈనాడు కూడా అనేక మంది నాయన దేవా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు నాయన. చెప్పినా నాయన అర్థం చేసుకున్నటువంటి స్థితిలో ఉంటున్నారు దేవా, అది పట్టనట్టుగా ఉంటున్నారు ప్రభువా. దేవా నాయన, మేము అట్టి వారిగా ఉండవద్దు నాయన. మేమందరము కూడా ప్రభువా అకుల ప్రిస్కిల్లలాగా మా ప్రభువా దేవా మంచి సాక్ష్యములు కలవారిగా ప్రభువా దేవా మేము ఉండడానికి మాకు సహాయం, అనేకులకు మేము మేలు చేసేవారి ఉండాలి ప్రభువా. దేవా, మా మాటలను బట్టి, మా క్రియలను బట్టి, మా ప్రవర్తనను బట్టి, మా చూపులను బట్టి దేవా, మా ఆలోచనను బట్టి, తలంపులను బట్టి నాయన ఎదుటివారు ఎవరు కూడా దేవా నీకు దూరం అవ్వకూడదు ప్రభువా. దేవా నాయన, మా మాటలను బట్టి అనేక మంది దేవా నిన్ను ప్రేమించేవారిగా మా ప్రభుని రక్షణ పొందేవారిగా ఉండుటకు మాకు సహాయం చేయండి. అటు జ్ఞానముతో ఆత్మతో మమ్మల్ని నింపండి, నడిపించండి, సహాయం చేసి నాయన కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి దేవ రాని వారిని కూడా జ్ఞాపం చేసుకుని మీరే మహిమగణత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప